బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళ రాజకీయాల్లో ప్రస్తుతానికి బిగ్ ట్విస్ట్ అని చెప్పొచ్చు. సీఎంగా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా డిఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ బద్ధ శత్రువులు. 60 సంవత్సరాలు బద్ధ శత్రువులుగా ఉన్నారు. ప్రజలకి మేము అంటే మేము, ఈసారి మమ్మల్ని గెలిపించండి అంటూ ప్రతిసారి ఒకరిపై ఒకరు పోటీ చేసేవారు. కానీ అంతర్గతంగా ఎవరు మధ్యలో రాకూడదు అన్న నినాదాన్ని గతంలో విజయ్ కూడా పలుమార్లు బయటికి తీశాడు. ఖచ్చితంగా వీళ్ళ పిల్లలు వీళ్ళే రాజ్యం ఏలాలి అన్న ఉద్దేశం డిఎంకే పార్టీ అధినేతకి, ఏఐడిఎంకే పార్టీ అధినేతకి వీరిద్దరికీ ఉందంటూ గతంలో విజయ్ చేసిన ఆ స్టేట్మెంటే ప్రస్తుతానికి నిజమవుతుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతున్నాయి ఆ రెండు పార్టీలు. ద్రవిడ పార్టీలు రెండు, డిఎంకే అన్నా డిఎంకే ఇద్దరు కలిసి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నారు. డిఎంకేతో పొత్తుకి అన్నా డిఎంకే చీఫ్ పళనిస్వామి రెడీగా ఉన్నారు. ఈ నెల 10న ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా మొత్తానికైతే ప్రారంభించినట్టు తెలుస్తుంది. స్టాలిన్ను ఒప్పించేందుకు డిఎంకే సీనియర్ నేతలు ప్రస్తుతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పళనిస్వామి రెడీగా ఉన్నాడు. ఈసారి అంటే లాస్ట్ టైం స్టాలిన్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈసారి పళనిస్వామి చీఫ్ మినిస్టర్గా ఉంటా అని ఆయన డిమాండ్ చేశాడు అనుకుంటా. మొత్తం మీద కేంద్రానికి సంబంధించిన పార్టీలు నేషనల్ పార్టీస్ని దూరం పెడదాం, రీజనల్ పార్టీసే ఇక్కడ రూల్ చేయాలి అన్న నినాదాన్ని ముందు పెడుతున్నారు ప్రజల ముందు. అంటే ఒక వెన్నుపోటు, ప్రజల తీర్పుకి వెన్నుపోటుని పొడిచాము అన్న మాట రాకూడదు అన్న ఉద్దేశంతో డిఎంకే అధినేత, ఏఐడిఎంకే అధినేత వీరిద్దరు కూడా నేషనల్ పార్టీస్కి వ్యతిరేకం మేము, అందుకే కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్న విజయ్ని మేము విజయ్ని ఓడించే ప్రయత్నం చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం బీజేపీని కూడా, బీజేపీ ఏఐడిఎంకే కూటమి కూడా విడిపోయే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. విజయ్కి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం పైనే మరి బీజేపీ బిగ్ స్కెచ్ వేసిందా? ఇదంతా బీజేపీ నడిపిస్తుందా? స్టాలిన్ పళనిస్వామితో తెర వెనుక బీజేపీ చర్చలు నడిపించింది అంటూ వాదనలు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం మొదట విజయ్కే గవర్నర్ ఆహ్వానం ఇవ్వాలి. దాని తర్వాత బల నిరూపణ విఫలమయ్యేలా డిఎంకే చేసిందా, కావాలనే చేసిందా? అన్న డిఎంకే రెండు కలిసి గవర్నర్ దగ్గరికి విజయ్ వచ్చిన తర్వాత బల ప్రదర్శన చేయాలి, బల నిరూపణ చేయాలి, ప్రూవ్ చేసుకోండి, 118 మంది సిగ్నేచర్స్ తీసుకురావాలని ఒక పక్కన గవర్నర్తో చెప్పిస్తూనే మరో పక్కన విజయ్కి ఎలాంటి సపోర్టు, కూటమిలోని చిన్న పార్టీల నుంచి ఎలాంటి సపోర్టు లేకుండా డిఎంకే అన్నా డిఎంకే పావులు కదిపిందా? విజయ్ బల నిరూపణ విఫలమైతే డిఎంకే అన్నా డిఎంకే ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఛాన్స్ వస్తుంది కాబట్టి స్ట్రాటజిక్గానే ఇదంతా ప్లాన్ చేశారా? ఇదే జరిగితే మూకుమ్ముడిగా టీవీకే ఎమ్మెల్యేలు అందరం కూడా రాజీనామా చేయనున్నాము అంటూ టీవీకేకి సంబంధించిన వర్గాలు చెప్పుకొస్తున్నాయి. కానీ రాజీనామా చేసిన దానివల్ల ఏమైనా ఉపయోగం ఉండే అవకాశం ఉందా లేదా? వీటన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్ చెప్పండి, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్, సీరియళ్ళు సినిమాలు కూడా పనికిరావు అలాంటి ట్విస్ట్లు టర్న్స్, ప్రతి గంటకు ఒకసారి ట్విస్ట్ టర్న్స్ అని అనుకోవచ్చు ఒక రకంగా. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ రెండు ద్రవిడియన్ పార్టీస్ ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాయా అని అంటున్నారు. నిజమా, వాస్తవేనా? దీనికి సంబంధించి ఏంటి అప్డేట్? కళ్యాణ్, ఎస్, ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా కొన్ని నేషనల్ మీడియాలో కావచ్చు కొన్ని కథనాలు వస్తున్నది ఏంటంటే ఏఐడిఎంకే ప్లస్ డిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయని. ఇందులో ఒకటి, పళనిస్వామికి ఏఐడిఎంకే తరఫున ఉన్న పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసి డిఎంకే నుంచి ఉదయనిధి గెలిచాడు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ గెలిచారు కాబట్టి ఆయన్ని డిప్యూటీ సీఎం చేసి ప్రభుత్వం ఫామ్ చేస్తామనేది ఒక చర్చ. కానీ అసలుకి ఇది పాసిబుల్ అవుద్దా లేదా అనేది మనం ఒకసారి చూడాలి. రాజ్యాంగబద్ధమైన వ్యవహారాల్లో ఇట్లా ఏ విధంగా వ్యవహారం ఉంది, నిజంగానే ఓడిపోయిన తర్వాత రెండు పార్టీలు కలిసి ఏకమయ్యే పరిస్థితి ఉంటుందా లేదా అనేది కూడా ఒకసారి చర్చ జరగాలి. అయితే మరోవైపు గెలిచిన ఈ రెండు కానీ ప్రభుత్వంగానే ఆహ్వానిస్తే, మరోవైపు టీవీకే 107 మంది అంటే 108 గెలిచారు. ఆల్రెడీ విజయ్ 2 స్థానాల్లో గెలిచారు కాబట్టి 107 ఫిగర్ అవుతుంది. 107 ఫిగరు ఖచ్చితంగా
ఈ ఫిగర్లో ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేస్తారనేది ఒక మరో చర్చ కూడా వస్తుంది. అసలుకి ఇప్పుడు 107 ఎమ్మెల్యేలు సంబంధించిన వ్యవహారం ఒకసారి చూసుకుంటే ఈ ఎమ్మెల్యేలు అసలు ఒత్తే చేయలేదు, ప్రమాణ స్వీకారం చేయలేదు, పోడియం స్పీకరు నిలబడి వాళ్ళ చేత ప్రమాణ స్వీకారంగా తీసుకోలేదు. వాళ్ళు ఎమ్మెల్యేలుగా పరిగణలోకి ఇంకా ప్రమాణం చేయనప్పుడు వాళ్ళ రాజీనామాలు చేస్తే ఆ రాజీనామాలు ఎవరికి ఇవ్వాలి? గవర్నర్కి దీనికి సంబంధం లేదు. ఒకవేళ రాజీనామాలు 107 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అక్కడ ఏర్పడ్డ స్పీకర్కి ఇవ్వాల్సిన పరిస్థితి చాలా ఉంటుంది. అసలు ప్రభుత్వమే ఫామ్ చేయలేదు. ఒకవేళ వాళ్ళని పిలిస్తే మేము వీళ్ళని రాజీనామా చేస్తాం, 107 మంది కూడా ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తామని టీవీకి నుంచి వస్తున్న అవగాహనలు ఏవైతే ఉన్నాయో అది అసలు వీలవుతుందా? గవర్నర్కి దానికి ఏమన్నా సంబంధం ఉందా అనేది మన ఒక చర్చ. ఇప్పుడు గవర్నర్కి సంబంధం చూసుకుంటే గవర్నర్కి ఈ వ్యవహారంలో ఎటువంటి సంబంధం ఉండదు. కారణం ఏంటంటే అసలు ప్రమాణ స్వీకారమే జరగలేదు. కాబట్టి ప్రమాణ స్వీకారం జరిగినప్పుడు ఈ వ్యవహారంలో వాళ్ళు రాజీనామాలు చేసినా అది చెల్లుబాటు అవుతుందా కాదా అనేది మరో చర్చ. అంటే ఇప్పటి వరకు భారతదేశ రాజకీయాల్లో జరుగుతున్న దాంట్లో ఇటువంటి ఊహాగానాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇటువంటి చర్యలు ఎప్పుడైనా జరిగాయి గతంలో పాత టైంలో. ఇప్పుడు 76లో ఒకసారి, 91లో ఒకసారి, తర్వాత రాజీవ్ గాంధీకి 108 పూర్తి మెజార్టీ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రభుత్వాన్ని ఆయన పిలవకపోవడంతో ఆయన చరణ్ దాస్ వీళ్ళందరినీ కలుపుకొని అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ఇటువంటి కొన్ని అంశాలు చాలా క్లియర్గా వస్తున్నాయి. మరోవైపు ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన తన బల నిరూపణలో ఒక ఓటుతో ఆయన ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మన ఎగ్జాంపుల్స్ భారతదేశంలో జరిగిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు తమిళనాడులో జరగబోతుంది. ఇప్పుడు కలిసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ నిజంగా ముందు ఏఐడిఎంకే దీనికి పొత్తులో ఉండి వాళ్ళిద్దరూ కలిసి తర్వాత పిలవడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటే అది ఒక రకమైన యాక్సెప్ట్ గా చూడాలి. పొత్తు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరిగిన రిజల్ట్స్ లో రెండు పార్టీలు వేరువేరుగా ఉన్న రెండు పార్టీలని ఎవరు మద్దతు తీసుకుని ఎలా చేయాలి అనేది ఇంకొక చర్చ కూడా జరుగుతుంది. నిజంగా ఆ ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది కూడా చూడాలి. ఏఐడిఎంకేకి డిఎంకే పొత్తు ముందు విడివిడిగా పోటీ చేశాయి, వాళ్ళ కూటమి వీళ్ళ కూటమి వేరుగా పోటీ చేశాయి. అయితే ఇప్పుడు కలిసిన తర్వాత ఆ రెండు పార్టీలని ఏ విధంగా గవర్నర్ పిలుస్తారు, మీరిద్దరు కలిసి ఫామ్ చేయండి అని పిలుస్తారు. ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరిని కలిసినా కూడా వాళ్ళకి కూడా 108 స్థానాలు మాత్రమే వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఇటువంటి సినారియా ఈరోజు తమిళనాడు ఎలక్షన్స్లో చాలా ఆసక్తిగా కనబడుతున్న పరిస్థితి. అయితే దీని వెనకాల బీజేపీ కొంత రోల్ ప్లే చేస్తుంది, చాలా గట్టి రోల్ చేస్తుంది. గవర్నర్ని అడ్డం పెట్టుకుని వ్యవహారం అంతా నడుపుతున్నారు అనేది ఆయన చెప్తున్నారు. కానీ గవర్నర్ కూడా నిన్న చాలా క్లియర్గా ఒక మాట చెప్పారు, నేను 118 మ్యాజిక్ ఫిగర్ కోసమే నేను వెయిట్ చేస్తున్నా. నేను మొదటి పిలుపు ఇచ్చేది విజయ్కి ఇచ్చిన తర్వాతనే విజయ్ తన నిరూపణ చేసుకోకపోతే అప్పుడు చూడాలి. కానీ ఇక్కడ మరో తప్పు గవర్నర్ చేస్తున్న తప్పు, రాజ్యాంగపరంగా జరిగిన తప్పుల్లో గవర్నర్ తరఫున జరుగుతున్న తప్పు అని అంటే రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, సీనియర్ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి చాలామంది. నువ్వు ముందు ప్రమాణ స్వీకారానికి ఎవరైతే లార్జెస్ట్ నెంబర్ ఉందో వాళ్ళని ప్రమాణ స్వీకారానికి మీరు పిలవాలి. అది పిలిచారా లేదా? దాన్ని ఎందుకు పిలవడంలో మీరు డ్రాప్ అవుతున్నారు? పిలిచిన తర్వాత ఏదైతే బల నిరూపణ జరగాలో ఆ బల నిరూపణ ఎక్కడ జరగాలి? అసెంబ్లీ ఫ్లోర్లో జరగాలి. అసెంబ్లీ ఫ్లోర్లో జరగాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు అసెంబ్లీ ఫ్లోర్లో ఈ బల నిరూపణని పక్కన పెట్టి ఇక్కడున్న గవర్నర్ బంగ్లాలో మీరు బల నిరూపణ ఎందుకు అడుగుతున్నారు అనేది ఇప్పుడు ప్రశ్న. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఆయన కూడా దానికి ఒక మాట చెప్తున్నాను, నేను ఎగ్జాక్ట్గా సుప్రీంకోర్టు తీర్పు గతంలో వచ్చిన పాత కేసుల్లో వచ్చిన తీర్పులో కూడా అటువంటి తీర్పు ఉంది, నేనేం దాన్ని కాదనడం లేదు. కాకపోతే ఎందుకు 118ని ఖచ్చితంగా అడుగుతున్నానంటే ఆ మ్యాజిక్ ఫిగర్ని మీరు తీసుకొని వస్తే ఆ ఫర్దర్గా జరగబోయే రియాక్షన్స్కి రిప్లికేషన్స్కి నేను బాధ్యుడిని కాదు. ఫర్దర్గా మీరు కానీ బల నిరూపణ చేసుకోలేకపోతే దానివల్ల ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా నేను మరో 2-3 రోజుల్లో మీరు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన అపవాదు నేను చేశాననేది వస్తుంది, దాన్ని నేను కాదనడం లేదు అనేది విజయ్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఓవరాల్గా తమిళనాడు ఎలక్షన్స్ కానీ తమిళనాడు వ్యవహారంలో చూసుకుంటే ఈరోజు గవర్నర్ అనే ఒక బూచిని పెద్ద ఎత్తున అక్కడ అందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు ఈరోజు కాంగ్రెస్ పిలుపునిచ్చింది కంప్లీట్గా.
తమిళనాడు గవర్నర్ ఇంటి ముందు ఆందోళన నిరసన చేయాలనేది చాలా పెద్ద స్థాయిలో పిలుపునిచ్చింది. దీంట్లో టీవీకే పాల్గొంటుందా లేదా అనేది మరో చర్చ. ఒకవేళ నిజంగానే టీవీకే పాల్గొనే ఒక వ్యవహారం కానీ జరిగితే అది ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఒకవైపు మెరీనా బీచ్ మొత్తం కూడా పెద్ద ఎత్తున పోలీసుల్ని పెట్టిన పరిస్థితి. కారణం ఏంటంటే జల్లికట్టు తరహాలో అక్కడ ఒక నిరసన చేయబోతున్నారు టీవీకే అభిమానులు మెరీనా బీచ్ మొత్తంలో అని. కానీ ఆ మెరీనా బీచ్ దగ్గరికి ఇప్పుడు వరకు అటువంటి సిచ్యువేషన్ అయితే కనపడలేదు. కానీ భారీ ఎత్తున పోలీసుల్ని మోహరించిన పరిస్థితి అయితే కనపడుతుంది. తమిళనాడు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఫలితాలు వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు రోజుకు ఒక్కొక్కటి మారుతున్న పరిస్థితిని చాలా మనం స్పష్టంగా చూస్తున్నాం. చాలా వ్యవహారాలు జరిగిపోతున్నాయి. రోజుకు ఒక డిమాండ్ వస్తుంది, రోజుకు ఒక పొత్తు కనపడుతుంది, రోజుకు ఒక వ్యక్తి కనపడుతున్నారు, రోజుకు ఒక వ్యక్తి తెర మీదకి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు వాస్తవంగా జరుగుతున్న పరిస్థితుల్లో 11 గంటలకి మరి కాసేపట్లో సిపిఎం క్యాడర్ మొత్తం కూడా ఒక ఈరోజు మీటింగ్ పెట్టుకుంటుంది, స్టేట్ కమిటీతో కలుస్తుంది. 3 గంటలకి సిపిఎం ఒక్కసారి మీరు లైన్లో అలానే ఉండండి. ఒక్కసారి గతంలో విజయ్ ఈ 2 ద్రవిడ పార్టీల అధినేతలను ఉద్దేశించి ఆ పార్టీలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు అంటే పవర్లో ప్రతిసారి మీరన్నా ఉండాలి లేకపోతే మేమన్నా ఉండాలి, మన ఇద్దరమే పవర్ని పంచుకోవాలి అన్న మాటలు అధినేత అంటే ఇటు డిఎంకే ఏఎండిఏకి ఈ 2 పార్టీల గురించి ఉద్దేశించి విజయ్ మాట్లాడిన మాటలే ప్రస్తుతానికి నిజమవుతున్నాయి. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు గతంలో ఒక్కసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. ஒன்னு நீ இல்லனா நான் இல்லனா நீ இல்லனா நான். நமக்குள்ள வேற எவனும் நடுவுல வந்துடக்கூடாது. நாம 2 பேரால மட்டும்தான் மக்களை ஈஸியா ஏமாத்த முடியும். இந்த விஜய் வந்ததுனால நமக்கு பொழப்பே போச்சு. மக்கள் வேற அவனை தான் நம்புறாங்க. நாம வெளியே அடிச்சுக்கிற மாதிரி அடிச்சுக்கிட்டாலும் உள்ள நம்மளுடைய டீலிங் பக்காவா இருக்கணும். மக்களோட ஃபீலிங்ஸை பத்திலாம் நமக்கு கவலை இல்லை, நமக்கு டீலிங் தான் முக்கியம். மாத்தி மாத்தி ஆட்சிக்கு வந்துடலாம்னு நினைச்சோம், ஆனா அது நடக்காது போல் இருக்கு. அதனால நீ என்ன பண்ற? எஸ்ஓபின்னு போட்டு ஒரு பக்கம் அவனை தடுத்துரு, இன்னொரு பக்கம் அவன் மேல பழி போட்டு நானும் தடுத்துடுறேன். என்ன ஓகேவா? டீலிங் ஓகேவா? ஓவர். இத பாரு, ஒன்னு நீ இல்லனா நான் இல்லனா நீ இல்லனா நான். நமக்குள்ள வேற எவனும் நடுவுல வந்துடக்கூடாது. నా ఇల్లనా నీ ఇల్లనా నా అంటే నువ్వు లేకపోతే నేను, మనమే ఉండాలి ఖచ్చితంగా. కృష్ణమోహన్ మీరు చెప్పండి, మీకు ఇంకా నాకు తెలిసి మీకు తమిళ్ ఇంకా బాగా అర్థమవుతుంది. మీరు ఒకసారి ఆయన చెప్పిన మాటలు ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం చేయండి తెలుగులో. డెఫినెట్గా ఈ ఎలక్షన్స్ ప్రచారంలో విజయ్ చాలాసార్లు ఇదే వ్యవహారాన్ని మాట్లాడారు. వన్ను నీ యా నా అంటే ఒకటి నువ్వన్నా ఉండాలి, లేదు నేనన్నా ఉండాలి. నమ్మకుల్లా వేరే ఆళ్ళు యారు వరకు రాదు అంటే మన ఇద్దరి మధ్య వేరే మూడో వ్యక్తి ఎవరు రాకూడదు. ఇప్పుడు విజయ్ రావడం వల్ల మనకి పెద్ద కష్టాలు వచ్చినాయి కాబట్టి మనం మన ఇద్దరం కలిసి విజయ్ని తొక్కాలి. కానీ ఫైనాన్షియల్గా ఎప్పుడైనా సరే ఫైనల్గా మన ఇద్దరమే ఉండాలి. ఈ రాష్ట్రంలో ఉంటే ఏఐడిఎంకే ఉండాలి, లేకపోతే అన్నాడీఎంకే ఉండాలి. మన మధ్య ఈ రహస్య పొత్తుని ఎప్పుడు నెరవేర్చాలి అనేది విజయ్ పదే చెప్తూ వచ్చిన పరిస్థితి కళ్యాణ్. డెఫినెట్గా ఈ వ్యవహారంలో చాలా క్లియర్గా ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు జరగబోతుందా అంటే అదే జరగబోతుంది అని ఒక చర్చ జరుగుతుంది. కానీ ఏఐడిఎంకే డిఎంకే కలిసే పరిస్థితి ఉందా నిజంగానే? ఏదైతే ఊహాగానాలు వస్తున్నాయో నిజంగానే ఏదైతే వాళ్ళ మధ్య ఒక సెటిల్మెంట్ జరిగింది అనేది, ఆ సెటిల్మెంట్ ఏంటి? ఒకటి ఏఐడిఎంకే నుంచి ఉన్న పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేయాలి, ఉదయనిధి స్టాలిన్ని డిప్యూటీ సీఎం చేయాలి డిఎంకే తరఫున. వీళ్ళిద్దరిని మంత్రి పదవుల్లో అంటే కీలక బాధ్యతల్లో చెప్పి మిగతా మంత్రి పదవుల్ని చరిసొగంగా పంచుకోవాలి అనేది వస్తున్న నిజంగా అటువంటి పరిస్థితి ఉంటుందా? ఇక్కడ అదే సమస్య వస్తుంది. నిజంగానే పార్టీలకు ముందు ఎలక్షన్స్కి ముందు ఈ 2 పార్టీలు వేరువేరు కూటములుగా పోటీ చేసిన సందర్భం, వేరువేరు అభ్యర్థులుగా కలిసిన సందర్భం. కానీ ఇప్పుడు బయటకు వచ్చే తర్వాత ఎలక్షన్ అయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ 2 పార్టీలని కలిపి
ఎవరైతే వేరువేరుగా పోటీ చేసిన రెండు కలిపి వాళ్ళని ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి గవర్నర్ ఆహ్వానిస్తాడా? అంటే దీని వెనకాల బీజేపీ ఉందా? ఇటువంటి జరిగే ఛాన్స్ ఉందా? బహుశా ఇటువంటి ఛాన్స్ బహుశా ఉండకపోవచ్చు స్టాలిన్ కళ్యాణ్, అటువంటిది జరగవు బేసిక్గా. ఈ రెండు వ్యవహారాల్లో ఈ రెండు పార్టీలను కలిపి ఎలక్షన్కి లేదు ముఖ్యమంత్రిని చేయడానికి అటువంటి సిచ్యువేషన్స్ గవర్నర్ పూనుకుంటారా అనేది కొంత చర్చ జరుగుతుంది. ఇప్పుడు అక్కడే సమస్య వస్తుంది. ఆ విషయం మీదనే టీవీకి చాలా క్లియర్గా చెప్తుంది. బీజేపీ వెనక నుండి ఒక కుట్ర చేస్తుంది, గవర్నర్ ఒక కుట్రకు పాల్పడుతున్నారు. ఈ రెండు పార్టీలను కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఈయనే వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఆ దిశగా జరిగితే మేమందరం కూడా రాజీనామాలు చేస్తా ఉన్నది. అసలుకి రాజీనామాల సంగతి పక్కన పెడతాం. రాజీనామాల విషయానికి ఇప్పుడు అసలుకి ఓతే తీసుకోలేదు. అంటే వాళ్ళు ప్రమాణ స్వీకారమే బాధ్యతలే తీసుకోలేదు. ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలుగా ప్రమాణ బాధ్యతలు తీసుకున్నప్పుడు వాళ్ళు రాజీనామా ఎవరికి ఇవ్వాలి? రాజీనామా గవర్నర్కి ఇస్తే గవర్నర్కి ఏం సంబంధం? అది కుదరదు పని. కాబట్టి ఫస్ట్ పోడియం స్పీకర్తో అయినా సరే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి, అందరూ గెలిచిన అభ్యర్థులందరూ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈక్వేషన్స్ లేదా ఏఐడిఎంకే పొత్తు అనేది ఎంతవరకు సాధ్యం అనే దాని మీదనే కొంత చర్చ అందుకే ఇప్పుడు పాత చరిత్రలకంతా వెళ్తున్నారు. అప్పుడు జరిగిన కేసులు ఏంటి, గతంలో జరిగిన కేసు ఏంటి, లేకపోతే అద్వానీ సమయంలో జరిగిన కేసు ఏంటి, రాహుల్ గాంధీని పూర్తి మెజార్టీ వచ్చినప్పుడు ఆయన ఎందుకు గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయారు, ఇట్లాంటి అంశాలన్నిటిని కూడా తెర మీదకి ఇప్పుడు వస్తున్నాయి. దాని మీద అప్పుడు జరిగిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా, సుప్రీంకోర్టు ఎటువంటి డైరెక్షన్ ఇచ్చింది? సుప్రీంకోర్టు మాత్రం ఒకటి చాలా క్లియర్ అయిన డైరెక్షన్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే మనం చూసుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్లో ఏదైనా బల నిరూపణ జరగాల్సింది. 8 మంది జడ్జులు ఇచ్చిన ఒకే సింగిల్ కాలం ఏంటంటే ఏదైనా బల నిరూపణ జరగాలంటే అది అసెంబ్లీ ఫ్లోర్లో మాత్రమే జరగాలి తప్పితే గవర్నర్ల ఇంటి దగ్గర జరగకూడదు అనేది ఒక ఖచ్చితమైన ఆర్డర్ అయితే ఉంది. సో ఆ బేస్ చేసుకునే ఇప్పుడు ఈ వ్యవహారంలో గవర్నరు 118 సంఖ్యాబలాన్ని నాకు చూపించండి అడగడమేలా కొంత దాంట్లో కొంత తిరకాసు ఉంది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఓవరాల్గా అక్కడ ఉన్న అన్ని పార్టీలు కూడా దాన్ని వ్యతిరేకించిన పరిస్థితి. సిపిఐ సిపిఎంలు కూడా వ్యతిరేకించారు, తర్వాత లెఫ్ట్లు వ్యతిరేకించారు, కమల్ హాసన్ వ్యతిరేకిస్తున్నారు, ఇతర పార్టీలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ ఈరోజు దీనికి విరుద్ధంగా నిరసన కార్యక్రమానికి పిలిపించిన పరిస్థితి ఉంది. కొంత మాత్రం కొంత ఇబ్బందికరంగానే తమిళనాడులో ఉంది. కానీ ఇప్పుడు ఫైనల్గా టీవీకే భౌత్యం ఈరోజు సాయంత్రం లోపల తేలిపోవాలి. కారణం ఏంటంటే ఒకటి వాళ్ళు సిపిఐకి సంబంధించిన 11 గంటలకి 11:30కి మీటింగ్ జరగబోతుంది. మరి కాసేపట్లో వాళ్ళు తమ సెంట్రల్ కమిటీ సభ్యులతో కూర్చోబోతున్నారు. 3 గంటలకి సిపిఎం సంబంధించిన నేతలు కూడా వాళ్ళ సెంట్రల్ కమిటీ సభ్యులతో కూర్చోబోతున్నారు. తర్వాత విసికే ఏంది పరిస్థితి, సిబికే పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూడాలి. వాళ్ళు ఏ విధంగా ముందుకు రాబోతున్నారు అనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. కానీ ఈ సాయంత్రానికి అలా విజయ్ యొక్క ప్రమాణ స్వీకారానికి సంబంధించిన వ్యవహారం లేదు పొత్తులకు సంబంధించిన వ్యవహారం ఒక పూర్తి క్లారిటీలోకి ఈరోజు సాయంత్రానికల్లా వచ్చే అవకాశం ఉంది అనేది మనకు తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు. ఇక్కడ ఒకవేళ విజయ్ తను 118 మ్యాజిక్ ఫిగర్ని ప్రూవ్ చేసుకోలేకపోతే గవర్నర్ మిగతా పార్టీస్ని పిలిచి మీరు ఒక కూటమిగా ఏర్పడే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారా అని అడిగే అవకాశం అయితే ఉందా? అంత నెక్స్ట్ ఆప్షన్ లేదు కదా, వేరే ఆప్షన్ లేదు కదా. అప్పుడు హయ్యెస్ట్ ఎవరు వచ్చారు? ఒకవేళ నిజంగానే విజయ్ ప్రమాణ స్వీకారం జరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మరో 2 రోజుల్లోనో లేకపోతే 3 రోజుల్లోనో అది గవర్నర్ ఇష్టం. గవర్నర్ చెప్పాలి, అరా బాబు నువ్వు ఈ వారం రోజుల్లో నీ బల పరీక్షను నిరూపించుకోవాలి, 2 రోజుల్లోనే నేను టైం ఇస్తున్నా, లేదా 5 రోజులు టైం ఇస్తున్నా, లేదా ఒక వారం రోజులు టైం ఇస్తున్నా అని చెప్పగలిగేది ఒక గవర్నర్ మాత్రమే. అంతవరకు అది ఏది బల పరీక్ష నిరూపించుకునే దానికి సమయం వరకే గవర్నర్కి అధికారం ఉంటుంది. లేదు గవర్నర్ ఒక మాట చెప్పాడు, 2-3 రోజుల్లో నువ్వు బల నిరూపణ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ బల నిరూపణలో విజయ్ గానే 118 మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోతే గతంలో ఏదైతే వాజ్పేయి ప్రభుత్వం 1 ఓటుతో కూలిపోయిందో అదే దిశగా ఈయన కూడా అట్లా కానీ చేసుకోలేకపోతే అప్పుడు ఆల్టర్నేట్ ఎవరైతే ఉన్నారో అప్పుడు
ద సెకండ్ ఆల్టర్నేట్ డిఎంకేలో ఉన్న డిఎంకేని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు హయ్యెస్ట్ మెజార్టీ, అంటే ఏఐడిఎంకే కంటే కూడా సెకండ్ ప్లేస్లో డిఎంకేకి 70 స్థానాలు వచ్చాయి కాబట్టి మీరు 70 స్థానాలు ఉన్న వ్యక్తిని పిలుస్తారు. మీరేమన్నా ఫామ్ చేస్తారా? లేదు, వాళ్ళ వల్ల కాకపోతే ఇంకో ఆల్టర్నేట్ తాండి. అంతేగాని ఒక్కసారిగా మీరందరూ కలిసి వెంటనే చేసుకుని ఇప్పుడు రండి అని చెప్పడానికి గవర్నర్కి ఎటువంటి రూల్స్ ఆఫ్ ఇదైతే కనపడడం లేదు స్పష్టంగా. కళ్యాణ్ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద డిఎంకే ఏఐడిఎంకే కుట్ర పని గవర్నర్తోని కావాలనే టైంని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు అయితే వస్తున్నాయి. మొత్తం మీద టీవీకే పార్టీకి 108, అలాగే డిఎంకే ఒక్కసారి డిఎంకే అలాగే ఏఐడిఎంకే కూటమికి సంబంధించిన మిగతా చిన్న పార్టీలతో కలుపుకొని ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ విజయ్కి ప్రమాణ స్వీకారం చేయించి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకో అనే సమయం ఇచ్చిన తర్వాత విజయ్ ఒకవేళ చేయకపోతే నెక్స్ట్ లీడింగ్ పార్టీ డిఎంకే ఉంది కాబట్టి డిఎంకే నాయకులని గవర్నర్ పిలుస్తారు. డిఎంకేకి 59 సీట్లు ఉన్నాయి. దాని తర్వాత ఏఐడిఎంకే 47 సీట్లు, మొత్తంగా 106 ఏఐడిఎంకే డిఎంకే కలుపుకొని 106. కానీ మిగతా పార్టీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ సిపిఐకి 2 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు, విసికేకి 2 సీట్లు. ఈ 3 పార్టీలు ఇవాళ మధ్యాహ్నం 11 గంటలకు సిపిఐ ఒక మీటింగ్లో పాల్గొంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి సిపిఎం అలాగే విసికే ఈ 3 కూడా వాళ్ళ అధిష్టానంతో మొత్తానికి అయితే డిస్కషన్లో ఉండబోతున్నారు. దాని తర్వాత సాయంత్రానికి ఒక కొలికి వస్తారు. సో ఓవరాల్గా ఈ సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్ మైనార్టీస్కి సంబంధించి కూడా ఒక 2 సీట్లు, అలాగే డిఎండికేకి 1 సీటు. సో మొత్తంగా డిఎంకే అలైడ్ పార్టీస్ ఒక్కసారి మనం స్ట్రెంత్ చూస్తే కనుక 59 ప్లస్ సిపిఐ 2 ప్లస్ సిపిఎం 2 ప్లస్ విసికే 2 ప్లస్ ఐయుఎంఎల్ మైనార్టీస్కి సంబంధించిన పార్టీకి 2, అలాగే డిఎండికే మొత్తంగా 1. సో 9 ప్లస్ 59 అంటే 68 డిఎంకే స్ట్రెంత్. అలాగే ఏఐడిఎంకే స్ట్రెంత్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. 47 ఏఎండిఎంకి, పిఎంకేకి 4, ఏఎంఎంకే 1, బీజేపీ 1. సో మొత్తంగా ఏఐడిఎంకేకి 53. సో 53 ఏఐడిఎంకే విత్ కూటమి పార్టీలు, అలాగే డిఎంకే విత్ కూటమి పార్టీలు 68. సో 68 ప్లస్ 53 ఒకసారి మనం చూస్తే కనుక 68 121 సీట్స్. సో మొత్తంగా ఏఐడిఎంకే డిఎంకే 2 కలుపుకుంటే 68, 53 కలుపుకొని 121 సీట్లు. అంటే మ్యాజిక్ ఫిగర్ని ఈ 2 పార్టీలు కలిసి అచీవ్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ అది ఎప్పుడు అనంటే అది మొదటగా విజయ్ తన స్ట్రెంగ్త్ని ఫ్లోర్ టెస్ట్లో ఫెయిల్ అయినప్పుడు గవర్నర్ నెక్స్ట్ మెజారిటీ పార్టీని పిలిచి మీరు గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతారా అని. అంటే ఇదంతా డైరెక్ట్గా వీళ్ళు సపోర్ట్ చేసి చేయకపోయినా బయట నుంచి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. పార్టీస్ మర్జ్ అవ్వాల్సిన అవసరం లేదు, పార్టీస్ డైరెక్ట్గా సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, బయట నుంచి కూడా సపోర్ట్ చేసి కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తం మీద ఇంట్రెస్టింగ్ టర్న్అవుట్ అని చెప్పొచ్చు. విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ మినిస్టర్ సీట్లో కూర్చోనివ్వకూడదు అన్నట్టు 2 ద్రవిడ పార్టీలు ప్లాన్ చేస్తున్నాయా, ఇదంతా బీజేపీ గైడెన్స్లోనే జరుగుతుందా అంటూ ప్రస్తుతానికైతే వార్తలు వస్తున్నాయి. విశ్లేషకులు కూడా చాలా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ సాయంత్రానికి ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? విజయ్ చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందా అని భావిస్తున్నారా, లేక డిఎంకే ఏఐడిఎంకే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉంటారా? ఒకవేళ ఆ 2 పార్టీస్ కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే ప్రజా తీర్పుని వ్యతిరేకించారు, ప్రజా తీర్పుని అపహాస్యం చేశారు అని అనుకుంటారా? ప్రజలు ఏమని భావిస్తారు? ఏఐడిఎంకే డిఎంకే బద్ధ శత్రువులుగా 60 సంవత్సరాలు ఉన్న 2 పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తే దానిపైన మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి విజయ్ ఈ 2 పార్టీలను ఉద్దేశించి ఆయన గతంలో ఎన్నోసార్లు మాట్లాడాడు. ఒకసారి విజయ్ మాటలను వినే ప్రయత్నం చేద్దాం. పవర్లో ఎవరుంటారు, ఏం చేస్తున్నారు, ఇన్ని సంవత్సరాలు ఈ 2 పార్టీలు ఏం చేశాయి, ఇప్పుడు నేను వచ్చాక ఎలా భయపడుతున్నాయి అనేది విజయ్ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ஒன்னு நீ இல்லனா நான் இல்லனா நீ இல்லனா நான். நமக்குள்ள வேற எவனும் நடுவுல வந்துடக்கூடாது. நாம 2 பேரால மட்டும்தான் மக்களை ஈஸியா ஏமாத்த முடியும். இந்த விஜய் வந்ததுனால நமக்கு பொழப்பே போச்சு. மக்கள் வேற அவனை தான் நம்புறாங்க. நாம வெளியே அடிச்சுக்கிற மாதிரி அடிச்சுக்கிட்டாலும் உள்ள நம்மளுடைய டீலிங் பக்காவா இருக்கணும்.
மக்களோட ஃபீலிங்ஸை பத்திலாம் நமக்கு கவலை இல்லை, நமக்கு டீலிங் தான் முக்கியம். மாத்தி மாத்தி ஆட்சிக்கு வந்துடலாம்னு நினைச்சோம், ஆனா அது நடக்காது போல் இருக்கு. அதனால நீ என்ன பண்ற, எஸ்ஓபின்னு போட்டு ஒரு பக்கம் அவனை தடுத்துரு, இன்னொரு பக்கம் அவன் மேல பழி போட்டு நானும் தடுத்துறேன். என்ன ஓகேவா? டீலிங் ஓகேவா? ஓவர். ஏய் இத பாரு, ஒன்னு நீ இல்லனா நான் இல்லனா நீ இல்லனா நான். நமக்குள்ள வேற எவனும் நடுவுல வந்துடக்கூடாது. நாம 2 பேரால மட்டும்தான் மக்களை ஈஸியா ஏமாத்த முடியும். இந்த விஜய் வந்ததுனால நமக்கு பொழப்பே போச்சு. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU